శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భారతీయ విద్యా పరిషత్ ఆవిర్భావము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు పుస్తక ప్రచురణకు గాను మీనాక్షి పబ్లికేషన్స్ అను ప్రచురణ సంస్థను నెలకొల్పిరి. ఈ నామకరణం ఎట్లు జరిగినదో పాఠకులు ఊహింపగలరు. మొట్టమొదటగా జనకులము తరపున బాలరామాయణము ప్రచురింపబడెను. రామచరితను నారదుడు వాల్మీకి చెప్పిన శ్లోకములు ఇవి. ఇందు రాముని కథ సంగ్రహముగా చెప్పబడినది. కథా రహస్యములు అనేకములు ఇందులో కలవు. రాముని కళ్యాణ గుణములు మనోహరముగా వర్ణింపబడినవి. రామావతారములోని దివ్యత్వము ఈ శ్లోకములో గుప్తము చేయబడినది. చిన్న వయసులోనే పిల్లలకు వీనిని మాస్టర్ గారు జనకులములో నేర్పించిరి. భావితరముల వారికి కొరకై శ్రీవారు బాలరామాయణమును ప్రచురించిరి. వాస్తవమునకు ఇది బాలులకే కాక ఎల్లరకై ఉద్దేశింపబడినది. తదనంతర కాలమున మాస్టర్ గారు బాలభారతి అను చిన్ని పుస్తకమును ప్రచురించిరి. భారతీయ సంస్కృతికి విజ్ఞాన వైభవమునకు మూలకందములైన రచనలను సమగ్రముగా మాస్టర్ గారు ఇందు పరిచయము గావించిరి. ఆయా శాఖల క్రింద ఇవి క్రోడీకరింపబడినవి. వేదములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, సంహితలు, ఉపవేదములు, వేదాంగములు, ధర్మశాస్త్రములు, షడ్దర్శనములు, పురాణములు, ఇతిహాసములు, కావ్యములు, భక్తి సూత్రములు మున్నగు వర్గములన్నీ ఇందు పేర్కొనబడినవి. నవీన భారతీయులకు వీని పేర్లు కూడా తెలియకపోవటం వలన అమూల్యమైన మన వారసత్వము అందకుండా పోవచ్చున్నది. ఈ వారసత్వమును జారిపోకుండా కాపాడుటకై మాస్టర్ గారు సంకల్పించిరి. మాస్టర్ గారు విశాఖపట్టణమున భారతీయ విద్యా పరిషత్తు అను ఆధ్యాత్మిక సంస్థను స్థాపించిరి. ఇది రిజిస్టరు అయినది కానిది నాకు తెలియదు. సభ్యత్వ రుసుము లేదు, అధ్యక్ష కార్యదర్శులు లేరు. మాస్టర్ గారి భావములు నచ్చిన వారెవరైనను ఇందు సభ్యులే, ఎల్లరూ కార్యకర్తలే. భారతీయ విద్యా పరిషత్తు ఆధ్వర్యమున పైన పేర్కొనబడిన బాలభారతి ప్రచురింపబడినట్లు గుర్తు. ఈ పరిషత్తులో పాల్గొను సాధకులకు కొన్ని నియమములను శ్రీవారు ఏర్పాటు చేసిరి. ఇవి ఆధ్యాత్మిక సాధనలో వ్యక్తిగతమైన క్రమశిక్షణకును సమిష్టి క్రమశిక్షణకును ఉపయుక్తములైనవి. వీనిని మాస్టర్ గారు నాకు అందించిరి. ఆనాడు నేను వ్రాసికొన్న నియమములను ఈ క్రింద పొందుపరుచుచున్నాను. భారతీయ విద్యా పరిషత్తులో 2 శాఖలు గలవు. ఒకటి బహిరంగ శాఖ, 2 అంతరంగ శాఖ. ప్రత్యేకముగా కొందరు సాధకులకు శ్రీవారు 2వ దాని యందు ప్రవేశము కల్పించిరి. అంతరంగ శాఖ నియమములు ప్రకటింపబడుటకు అనుమతి లేకపోవుట చేత వానిని ఇచ్చట పొందుపరచుట జరగలేదు. అంటే 2 శాఖలుగా ఈ భారతీయ విద్యా పరిషత్తును ఏర్పాటు చేశారట. అందులో ఒకటి బహిరంగ శాఖ, 2 అంతరంగ శాఖ. భారతీయ విద్యా పరిషత్తుకు సంబంధించి నియమములు ఈ క్రింద పేర్కొనబడుచున్నవి. ఆ భారతీయ విద్యా పరిషత్తుకు సంబంధించి కొన్ని నియమాలు కూడా ఇచ్చారటండి. ఆ నియమాలను మనకి తెలియజేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. భారతీయ విద్యా పరిషత్ నియమములు. ఈ సంప్రదాయంలో చేరిన వారి కుటుంబములన్నీ బ్రాహ్మణ కుటుంబములే. ఆచారముల విషయంలో ఎవరి అభిప్రాయములను వారు పాటించవచ్చును. పొరుగురు వెళ్ళినప్పుడు బంధువులు లేనిచో, విద్యా పరిషత్ సభ్యులున్నచో వారి ఇంటనే బస చేయవలెను. వ్యక్తికి ఒకరికి రోజుకి ₹1 చొప్పున అతిథి ఆ గృహ యజమానికి సమర్పింపవలెను. దానిని స్వీకరించుట
యజమాని అదృష్టముగా భావింపవలను కానీ అవమానముగా భావింపరాదు. అంటే ఈ సభ్యుల్లో ఒకళ్ళు ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లో ఆ వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి బంధువులు లేకపోతే ఈ విద్యాపరిషత్ సభ్యులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చటండి. కానీ ఒక వ్యక్తికి ₹1 చొప్పున, ఒక రోజుకి ₹1 చొప్పున ఈ అతిథి ఆ గృహ యజమానికి సమర్పించాలట. ఆ యజమాని దీన్ని తీసుకోవటం అదృష్టంగా భావించాలట, కానీ అవమానంగా భావించకూడదట. బీదవారు ₹50 జీతము వారు దీనిని సమర్పించరాదు. యజమానికి దానిని వినియోగింప ఇష్టము లేనిచో పరిషత్తుకు జమ కట్టవచ్చును. అతిథి తనతో పరిషత్ సభ్యులు కాని వారిని కొని వచ్చినప్పుడు వారిచే ఈ సమర్పణ చేయించరాదు. తాను చేయగలిగినచో చేయవచ్చును. అంటే అతిథిగా ఇంకోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ అతిథే ఆయనతో పాటు ఇంకెవరినైనా తీసుకొచ్చాడు అనుకోండి, వాళ్ళ చేత ఇప్పించకూడదట. ఆయన ఇవ్వగలిగితే ఇవ్వాలట. ఇంకో నియమం చెబుతున్నారు. సభ్యుల ఇండ్లలో శుభకార్యములు జరిగినప్పుడు సమీపమున ఉన్న సభ్యులు తప్పక పాల్గొనవలెను. అప్పుడు కూడా యజమానికే సమర్పణ చేయవలెను. అశుభములు జరిగినప్పుడు కూడా తప్పక పాల్గొని ఈ సమర్పణ చేయవచ్చును. సభ్యులు కాని వారికి అశుభములు జరిగినను పాల్గొనవచ్చును. ఇతర ధనాది సహాయమును చేయగలిగినచో చేయవచ్చును. ఈ ఖర్చు ఆదాయములో 1/10 దాటరాదు. అంటే 10% దాటకూడదట. అతని ఆదాయంలో 10% దాటకూడదట. ప్రేత సంస్కారమునకు మనుష్య సహాయముగా సభ్యులు పాల్గొనవలెను. ఇవన్నీ వృత్తి ధర్మమునకు భంగము లేని విధముగా మాత్రమే చేయవలెను. అంటే తన వృత్తో, వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము వాటికి భంగం చేసుకోకూడదటండి. ఇవన్నీ వాటికి భంగం లేని విధంగా మాత్రమే చేయవలనట. ఇంకా చెప్తున్నారండి నియమాలు. భారతీయ విద్యా పరిషత్ అని మాస్టర్ గారు ఆ రోజుల్లో స్థాపించారు. దాని నియమాలు చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు. సభ్యుల నడుమ సమాగమములందు నమస్కారమే కానీ కరచాలనాదులు ఉండరాదు. అంటే షేక్ హ్యాండ్లు ఉండకూడదటండి, నమస్కారమే ఉండాలట. తనకు సభ్యులు కానీ ఇతరులకు కానీ పరిచయం చేసుకున్నప్పుడు నమస్కారపూర్వకముగా దిగువ వివరములు చెప్పవలెను. సభ్యులు కానీ ఇతరాలకు వెళ్ళే వాళ్ళకి కానీ మనం పరిచయం చేసుకునేటప్పుడు ఈ వివరాలు చెప్పాలట. తండ్రి పేరు, తన పేరు, ఇంటి పేరు, గోత్రము, ఋషులు, శాఖ, వృత్తి. ఆ తర్వాత నియమం. శుభములు జరుగు సందర్భములలో బహుకరణము ఎవరికైనను చేయనించినచో ఈ దిగువ గ్రంథములలో ఒకదానిని చేయకుండా ఏ వస్తువును బహుకరింపరాదు. అంటే ఏదైనా ఇతర సభ్యుల ఇళ్లలో శుభకార్యంలో ఏదైనా బహుమతి ఇవ్వాలంటే కనుక ఈ చెప్పినటువంటి గ్రంథాల్లో ఒక గ్రంథం తప్పకుండా బహుకరణం చేయాలటండి. ఆ గ్రంథం ఇవ్వకుండా ఇంకే వస్తువు ఇవ్వకూడదట. అవి ఏంటి ఆ గ్రంథాలు? 1 భగవద్గీత, 2 సుందరకాండము, 3 బైబిలు, 4 ధమ్మపదము, 5 వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, 6 ఖురాన్, 7 రాజయోగము, 8 పరిషత్తు గ్రంథములు. ఇవ్వటండి 8 రకాలు ఇచ్చారు. 8 రకాల్లో ఒకదాన్ని కంపల్సరీ బహుకరించాలి. ఏది బహుమానం ఇవ్వదలుచుకుంటే. ఈ నిబంధనలు ఎల్లరకును తెలుపవచ్చును. ఇవి అంగీకరించిన వారి ఎవరినైనను పరిషత్తునకు సభ్యులుగా చేర్చుకొనవచ్చును. నేను భారతీయ విద్యా పరిషత్తు సభ్యుడను అని చెప్పవచ్చును. ఇది బహిరంగ శాఖ. ఇందు చేరిన వారి అర్హతను అనుసరించి అంతరంగ శాఖలోనికి ఆహ్వానింపవచ్చును. అంతవరకును అంతరంగ శాఖ యొక్క ఉనికియే సభ్యులకు తెలపరాదు. అంటే ఇందులో చేరి అర్హత సంపాదిస్తే అప్పుడు అంతరంగ శాఖలోనికి ఆహ్వానించవచ్చటండి. అంతవరకు కూడా అంతరంగ శాఖ అని ఒకటి ఉన్నది అని కూడా చెప్పకూడదుట. బహిరంగ శాఖలో వారమునకు ఒక సమావేశము సాయంకాలము 6 గంటలకు జరుగును. గ్రంథాలయ సౌకర్యములు ఉండును. సర్వకాలమునందును
భారతీయ సంస్కృతిని ఇతరులకు తెలియచేయుటకు ప్రయత్నించవలెను. ఆ యత్నములో వాగ్వాదము, ఆవేశము, నింద పనికిరావు. ఈ ప్రయత్నము ప్రచారపూర్వకముగా కాక ఆచరణపూర్వకముగా ఉండవలెను. అంటే ఏదో పబ్లిసిటీ ఇవ్వటం లాగా కాకుండా మనం చక్కగా ఆచరిస్తుంటే అదే పబ్లిసిటీ. అడుగనిది చెప్పరాదు, అడిగిన దానిని తెలిసినంతలో దాచరాదు, అన్యథాత్వముతో చెప్పరాదు. భోజనాదులలో భేదము పాటింపని వారు కూడా మాంసాహారులతో పంక్తి భోజనము చేయరాదు. బ్రాహ్మణులైనను మాంసాహారులైనచో అపాంక్తేయులే, అంటే బ్రాహ్మణులైనా కూడా వాళ్ళు మాంసాహారులు అయితే వాళ్ళతో పంక్తి భోజనం చేయకూడదటండి. అబ్రాహ్మణులైనను నిత్య స్నానము, శౌచములు పాటించుట, శాకాహారము కలవారు పంక్తికి అర్హులే. ఇష్టమున్నవారు వారితో భుజించినచో భేదము లేదు అని అంటూ ఉన్నారు. ఇవి నియమాలండి. ఈ నియమాలు మాస్టర్ ఏర్పాటు చేసినవి. భారతీయ విద్యా పరిషత్తు దానికి సంబంధించిన నియమాలు. పున్నయ్య శాస్త్రి గారు చూడండి ఎంత చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనకి అందజేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మాస్టారు నియమాలు ఏం పెట్టారు, ఆ భారతీయ విద్యా పరిషత్ ఆవిర్భావం ఎలా జరిగింది, ఇట్లాంటి విషయాలు చక్కగా తెలియచేశారండి. పేర్లు పెట్టుట అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు తన వద్ద సన్నిహితముగా చిరించే వాళ్లకు సరదాగా పేర్లు పెట్టి వినోదించేవారు. అయితే వారి పాలిట పరిహాసముగా కాక వారికి వినోదముగా ఉండేది. పైగా మాస్టర్ గారు తమకు పేర్లు పెట్టుట తమపై వారి వాత్సల్యమునకు నిదర్శనముగా భావించడివారు. మహిళలు అయినచో చిన్నవారిని మాత్రమే మాస్టర్ గారు ఇట్టి వినోదమునకు గురి చేసేటివారు. పెద్దవారికి పేర్లు పెట్టేటివారు కాదు. మానసిక స్వస్థత సరిగా లేక అశాంతితో దైన్యము వహించిన ఒక విద్యార్థినిని శ్రీవారు సుమారు సంవత్సరమున్నర కాలము తన ఇంటిలోనే ఉంచి పోషించిరి. ఆమె రక్షణ, పోషణ, శిక్షణ బాధ్యతలు వహించిరి. ఆమెకు తల్లిదండ్రులు దూరముగా వేరొక పట్టణమునందుండిరి. మాస్టర్ గారు ఆమెకు పితృస్థానీయులైరి. ఆమె కొలదిసేపైనను ఒకచోట ఒక స్థితిలో నిశ్చలముగా ఉండలేకపోయేది. ఊరక అటు ఇటు తిరుగుచుండేది. శ్రీవారు ఇట్టి వారిని కాలుగాలిన పిల్లి వలె తిరుగుచున్నావేమిటి అనుట పరిపాటి. మాస్టర్ గారు ఇదే బిరుదమును ఆంగ్ల భాషలోనికి అనువదించి లెగ్ బరంట్ క్యాట్ అని పేరు పెట్టిరి. దీనిని కూడా బయట పెట్టకుండా దానిని పొడి అక్షరములలోనికి మార్చి, అంటే లెగ్ బరంట్ క్యాట్ అంటే LBC పొడి అక్షరాల్లోకి మార్చేటండి అని ఆమెను పిలిచేవాళ్ళట. ఈ పేరుకు అర్థము ఏమీ ఆమెకును చుట్టుప్రక్కల వారికి మొదట అర్థము కాలేదు. వేరొక తల్లి తన కోమల స్వరముతో లలిత మధురముగా భగవంతునిపై గానము ఆలపించడిది. ఆమె శరీర వర్ణము శ్యామలము. శ్యామలము అంటే చామన ఛాయటండి. మాస్టర్ గారు ఆ దంపతులు అలరునట్లుగా ఆమెను నీవు కోకిలవు అని పేర్కొనిది. కొలదిసేపటికి ఆమెకు గురుదేవుల భావము తెలిసి ఉలిక్కిపడినది. సహృదయులైన ఆమె భర్తయు హాయిగా నవ్వుకొనిరి. మాస్టర్ గారిని కొందరు విశాఖవాసులైన భక్తులు భోజనమునకు పిలిచెడివారు. వారు విశాఖ వెళ్ళిన క్రొత్త రోజులలో వారి రుచులకు విశాఖవాసులు ఆశ్చర్యపడిరి. మాస్టర్ గారు వేరుగా పచ్చిమిరపకాయను అడిగి వేయించుకొని భోజన పదార్థముతో పాటుగా నమిలి తినడివారు. అట్లని అనుదినమున తన నివాసమున ఇట్లు భుజించలేదు. అంటే విశాఖపట్నం వాళ్ళు భోజనానికి పిలిచేవాళ్ళు కదండి. అప్పుడు మరి మాస్టర్కి కారము విడిగా పచ్చిమిరపకాయ అడిగి వేయించుకొని భోజన పదార్థంతో పాటుగా నమిలి తినేవాళ్ళటండి.
అట్లా అని వాళ్ళింట్లో రోజు తినేవాళ్ళు కాదట పచ్చిమిరపకాయ అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. తర్వాతి అంశము గుంటూరు కారము. గుంటూరు కారము అనేటువంటి అంశం అండి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, తాను గుంటూరు వాడనని మాస్టర్ గారు నవ్వుచూ హుందాగా చెప్పేవారు. ఒకసారి వారు ఒక గృహస్థుని ఇంటికి భోజనమునకు గాను నన్ను తన వెంట తోడ్కొని పోయిరి. మాస్టర్ గారి వల్లనే నేను కూడా గుంటూరు జిల్లా వాడన గుట్టచే కారము భుజించదననుకొని ఇంటివారు భావించిరి. గుంటూరు జిల్లా పల్నాటివాడైనను ఇతనికి కారము అలవాటు లేదని మాస్టర్ గారు సర్ది చెప్పిరి. ఒకసారి రైల్వే ఉద్యోగి అగు శేషాచార్యుల వారి ఇంట మాస్టర్ గారితో పాటు నేను ఆతిథ్యం స్వీకరించి తిని. శేషాచార్యుల వారు ప్రస్తుత ముముక్షుజన పీఠాధిపతులు శ్రీ ముత్తివి సీతారాం గారి మామగారు. శేషాచార్యుల వారి భార్య శ్రీవారి యందు భక్తిభావము కలది. అంటే ప్రస్తుతం ముత్తివి పీఠాధిపతులు ఉన్నారు కదండి, సీతారాం గారు వారి మామగారట. శేషాచార్యుల వారి భార్య శ్రీవారి యందు భక్తిభావము కలది. ఈమె మాస్టర్ గారికి వరుసకు మేనకోడలు అని అంటూ ఉన్నారు. ఆ తర్వాత అంశము క్రమశిక్షణ మానవత్వము అనేటువంటి అంశం అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, పరీక్షలు వచ్చినవి నా వద్ద పాఠ్య గ్రంథములు కానీ గైడ్లు కానీ యూనివర్సిటీ అధ్యాపకులు వసంగిన నోట్సులు కానీ లేవు. యూనివర్సిటీ విద్యార్థులు మాస్టర్ గారి వద్దకు వచ్చిన వారి వద్ద నోట్సులు చదివేవాడను. అంటే యూనివర్సిటీ విద్యార్థులు మాస్టర్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారటండి. వాళ్ళ దగ్గర నోట్సులు తీసుకొని చదివేవాళ్ళట ఎంఏ పరీక్షలకి. ఒక్క వ్యాకరణమునకు మాత్రము శ్రీవారి నోట్సు వ్యాఖ్యాన గ్రంథములు పఠించి తిని రాత్రి 10:30 గంటల వరకు చదువుకొని తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఎవరూ శయనించని గదిలో లైటు వేసుకొని ఉదయము వరకు చదివేవాడను. మొట్టమొదటి పరీక్షకు ముందు రోజు నేను చదవవలసిన నోట్స్ గల విద్యార్థిని ఆ రోజు జగదంబ సెంటర్కు సమీపమున గల మాస్టర్ గారి ఒక అనుచరుని ఇంట ఉన్నది. అంటే ఆవిడ దగ్గర నోట్స్ ఉందటండి, ఈయన చదువుకోవాల్సిన నోట్సు. ఆ అమ్మాయి ఎక్కడుంది? జగదంబ సెంటర్కి సమీపం గల మాస్టర్ గారి ఒక అనుచరుని ఇంట్లో ఉన్నదిట. నేను ఆ నోట్స్ చదువుట కొరకు ఆ ఇంటికి నడిచి వెళ్ళి తిని సుమారు 3 కిలోమీటర్లు రాత్రి 11 గంటల వరకు చదివి తిని. అప్పటికి భోజనము చేయుట జరగలేదు. చినవాల్తేరులోని మాస్టర్ గారి నివాసమునకు వెళ్ళుటకు కానీ ఆ రోజుల్లో ఆ వేళల్లో సిటీ బస్సులు లేవు. నడిచి వెళ్ళవలసినదే, కానీ నడుచుటకు ఓపిక లేకపోయినది. నీరసముగా ఉన్నది. మర్నాడు ఉదయం 8 గంటలకు యూనివర్సిటీలో పరీక్ష కావలసి ఉన్నది. దానికి నీ నడక తప్పదు. నా పరిస్థితిని వివరించి ఆ గృహ యజమానిని నాకు ఆ పూట వారింట శయనించుటకు గాను అనుమతిని ప్రసాదింపుడని బ్రతిమిలాడితిని. చాపచాలంటిని. నేల మీద పరుండుటకైనను సిద్ధమే. భోజనము పెట్టుమని మాత్రము నేను వారిని యాచింపలేదు. నా వేడుకోలును ఆయన నిరాకరించెను. నీవు నడుచుకొనుచునే మాస్టర్ గారి గృహమునకు ఈ రాత్రి వేళ వెళ్ళవలసినదే అని వక్కాణించెను. పైగా నాకిట్లు హితోపదేశము గావించెను. మాస్టర్ గారి మార్గమును పాటించవలయునన్నచో ఇట్టి శ్రమలకు ఓర్వవలెను. ఇది వారి క్రమశిక్షణలో ఒక భాగము. భోజనము కోసము నిద్ర కోసము తప్పించడివాడవు, నడువలేనని నీరసపడ్డడివాడవు, నీవు మాస్టర్ గారి యోగ మార్గమున ఎట్లు పనికి వచ్చేదవనియు ఆయన హూంకరించెను. నేనెంతయో బ్రతిమిలాడినను నిరుపయోగమైనది. నేను ఆయన ఉపదేశమును స్వీకరించి తిని ఆయన పలుకులు వాస్తవములు కాబోలునని భావించి తిని నరిరే ఈ వేళకు నేను మాస్టర్ గారి నివాసమునకు ఎట్లో ఊగులాడుతూ చేరి తిని. ఆ సమయమున మాస్టర్ గారు ఇంకనూ నిద్రపోలేదు. ఇంటి వరండాలో అరుగులపై కూర్చుండి
ఎవరో సాధకులతో ముచ్చటించుచుండిరి. నన్ను చూడగానే వారి గుండె నీరైనది. నేను ఆ వేళ అప్పుడు శ్రమపడి నడిచి వచ్చినందుకు వారు నిర్విణ్ణులైరి. భోజనము చేసితివా అని అడిగిరి. లేదంటిని. అమ్మగారు నాకు భోజనము వడ్డించు లోపల నన్ను పరామర్శింపసాగిరి. ఫలానా ఇంట నాకు భోజనము పెట్టలేదని వారు గ్రహించిరి. నేను ఎట్టి ఆరోపణలు చేయలేదు. ఏ పరిస్థితినైనను సహించుటయే సాధనయని సరిపెట్టుకుంటుని. మాస్టర్ గారు, నీవు ఇంత రాత్రివేళ ఏడ నడిచితివని నన్ను ప్రశ్నించిరి. ఫలానా ఆయన నిన్ను తన ఇంట ఉండమనలేదా అని అడిగిరి. నాకిక జరిగిన వాస్తవమును శ్రీవారికి నివేదింపక తప్పలేదు. శ్రీవారు ఏమీ వ్యాఖ్య చేయలేదు. నేను భోజనము చేసి శయనించి తిని. నా పరీక్షలు 5 రోజులను శ్రీవారు తానే ఒక నియమము ఏర్పాటు చేసుకొని పాటించిరి. పరీక్ష ఉదయం 11 గంటలకు అయిపోగానే అరగంటలోపు శ్రీవారి నివాసమునకు చేరడివాడను. వెంటనే అమ్మగారు నాకు భోజనము పెట్టేటివారు. మాస్టర్ గారు మామూలుగా పూజానంతరము నగరము లోపల రోగులను చూచి వచ్చి సుమారు 1 గంటకు ఇంటికి వచ్చేటివారు. కానీ నా పరీక్షల రోజులన్నింటిలో వారు నేను పరీక్ష నుండి ఇంటికి వచ్చు లోపే తిరిగి వచ్చేటివారు. మొదటి రోజు ఆశ్చర్యపడుట నా వంతైనది. నాతో పాటే పిల్లలు తాను భోజనం చేసేటివారు. వారితో పాటే భుజించే భాగ్యము నాకు అనుగ్రహింపవలెనని వారి తలంపు కాబోలు. భోజనానంతరము ఆ రోజు ప్రశ్నాపత్రము అడిగి తీసుకొని ఏ ప్రశ్నలు నేనెట్లు వ్రాసినది కొలదిసేపు అడిగి తెలుసుకొని సంతృప్తి చెందుట జరిగినది. మరుసటి రోజు పరీక్షకు ఏమైనను నీకు తెలియనివి ఉన్నవా చెప్తాను అని అడుగుట జరిగినది. తమ దయవలన అట్టిదేమీ లేదని నేను పలికితిని. అప్పటికి అవగతమైనది వారు ఆ రోజు ఎందుకు పెందలగాడవచ్చిరో, నేను పరీక్ష ఎట్లు వ్రాసితినో వెన్వెంటనే తెలుసుకొనుటకై వచ్చిరన్నమాట. ప్రతిరోజు ఇట్లే జరిగినది. మొదటి రోజు సాయంకాలము వారెప్పటి ఎట్లా పిఠాపురములో హర్నాథు గారు అను భక్తుని నివాసమున దివ్యజ్ఞాన ప్రసంగము గావించుటకై వెడలిరి. నేను మరుసటి పరీక్షకు చదువుకొనుచు ఇంటనే ఉంటిని. సుమారు 8:40 మాస్టర్ గారి యొక్క ఒక అనుచరుడు వారి ఇంటికి వచ్చిరి. ఈయన వచ్చుటతోడనే నన్ను పిలిచి ఇట్లు చెప్పిరి. పున్నయ్య, గత రాత్రి నీకు ఫలానా వారి ఇంట ఎట్టి నిరాదరణ జరిగినదో మరి మాకు తెలియదు, కానీ మాస్టర్ గారు ఆ ఇంటి యజమానిని ఇవాళ తన ప్రవచనములో కడిగి వేసిరి. వారు అన్న మాటలివి. అంటే మాస్టర్ అన్నారటండి. ఆ రోజు ప్రవచనంలో మాస్టారు ఆ ఇంటి యజమానిని పేరు పెట్టి చెప్పకుండా కడిగి వేశారట. ఎప్పుడు అది ఆ విన్నతను పున్నయ్య మాస్టర్కి వచ్చి చెప్తూ ఉన్నారు. ఏమన్నారు మాస్టారు ఆ రోజు? గత రాత్రి మా పున్నయ్య ఒక ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన అతనికి భోజనము పెట్టలేదు. పైగా అర్ధరాత్రి వేళ అతడు ఎంతగా బ్రతిమిలాడుకొన్నను అతనిని తన ఇంట కనీసము చాప మీద పడుకోనీయక నడిచి తీరవలసినదే అని బలవంతము చేసెను. అంతేకాదు, ఇది మాస్టర్ గారి మార్గమనియు ఇది క్రమశిక్షణలో భాగమనియు ఎట్టి పరిస్థితినైనను సహింపవలననియు ఉద్బోధించుట జరిగినది. ఆకలిగొన్న కుర్రవాడికి అన్నము పెట్టకపోగా పడుకోనీయకుండా వెళ్ళగొట్టి అదంతయు నా పేరు మీద చేయుట మరీ ఘోరము. యోగ మార్గములో అత్యంత ప్రధానము ప్రేమ, కరుణ. అవతలి వారి ఎడల కరుణా రాహిత్యమును నెరపి అతని పాలిటికి అది క్రమశిక్షణమని నెట్టుట పశుత్వమవుతుంది కానీ సాధన కాదు. మానవత్వమే లేని వానికి యోగాన్ని గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?
మాస్టర్ గారు ఇట్లు పలుకుచున్నప్పుడు నిన్నిట్లు నిరాదరణకు గురి చేసిన గృహస్థుడు అచటనే ఉన్నాడు. ఆ వచ్చి చెప్పినతను అంటున్నాడండి, మాస్టర్ గారు ఇట్లా చెప్తున్నప్పుడు నిన్నిట్లా నిరాదరణకు గురి చేసిన గృహస్థుడు అక్కడే ఉన్నాడు. అతని మొగమున నెత్తురు చుక్కలేదు. గత రాత్రి నా ఎదుట శ్రీవారు అతనిని ఏమీయూ అనలేదు. అతని ఎదుటనే దృఢముగా ఉద్బోధించిరి. వారి హృదయము ఆకాశము వలె నిర్మలము, సాగరము వలె గంభీరము. అది దయాసాగరము. దాని లోతు తెలియుట ఎవరికి సాధ్యము? నా పైన ప్రత్యేకించి వారు దయచూపలేదు. నా స్థితిలోని ఎవరిపైనను ఇంతయే. ఆ ఇంటి యజమానిని సరిదిద్దిరే కానీ అతనిని అభిశంసించుట, ఇతరుల ఎదుట నిందించుట, అతనిని విడిచిపెట్టి దూరముగా ఆవించుట చేయలేదు. వారి ప్రేమ అట్టిది అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. ఈరోజు ఇక్కడితో మనం కూడా పూర్తి చేసుకుందాము. రేపటి రోజున శ్రీవారు నిత్యశుచి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.